తెలంగాణలో బీజేపీ ప్రస్థానం ఆశలు నిరాశల మధ్య కొనసాగుతోంది. అధికారం తథ్యమంటూ ఆత్మవిశ్వాసంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన ఆ పార్టీకి నిరాశ తప్పలేదు. ఇప్పుడు మళ్లీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ దాటకపోయినా 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని గౌరవప్రదమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఆ ఎన్నికల్లో అధికారమే తరువాయి అన్నంతగా ఆ పార్టీ చేసుకున్న ప్రచారం కారణంగా ఆ పార్టీ తెలంగాణలో సింగిల్ డిజిట్ పార్టీయే అంటూ ప్రత్యర్థులు చేసిన విమర్శలు నిజమయ్యాయి. ఇక ఇప్పుడు ఆ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో 4 విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ స్కోరును అధిగమించాలి అన్న పట్టుదలతో ఉంది. వీరైతే అసెంబ్లీ ఎన్నికల్లో సాధించలేని డబుల్ డిజిట్ ను ఈ సార్వత్రిక ఎన్నికల్లో సాధించాలని ఆశపడుతోంది. అయితే ఆ ఆశ నెరవేరుతుందా లేదా అన్నది పక్కన పెడితే గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుచుకున్న స్థానాలను నిలబెట్టుకుంటుందా అంటే పరిశీలకులు అదంత ఈజీ కాదంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానంలో విజయం సాధించిన బండి సంజయ్ కు ఈసారి అక్కడ ఎదురుగాలి వీస్తోందని, ఆయన విజయం నల్లేరు మీద బండి నడక ఇంకెంత మాత్రం కాదని చెప్తున్నారు. అయితే అయోధ్య రామ మందిరం ప్రభావం పడితే మాత్రం రాష్ట్రంలో బీజేపీ పలు లోక్సభ స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. బండి సంజయ్ కు అది కలిసొస్తే కనుక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని చెప్తున్నారు. అయితే బండి సంజయ్ విజయాన్ని కాంగ్రెస్ రూపంలో గండం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కు బలహీనంగా ఉండడం, అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ మొత్తంలో బీజేపీకి గ్యారంటీ అని చెప్పడానికి కరీంనగర్ స్థానం ఒక్కటే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ను బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో పార్టీలోనే కాకుండా సామాన్య జనంలో కూడా ఆయన పట్ల సానుభూతి వ్యక్తమవుతోంది. అయితే ఆ సానుభూతి ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ఉపయోగపడలేదు. ఆయన పోటీ చేసిన కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పరాజయం పాలు కావడమే ఇందుకు నిదర్శనం. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు బాగా డీలా పడ్డాయి. అదే సమయంలో ఎన్నికల ముందు బండి సంజయ్ కు పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బీజేపీ హైకమాండ్ వైఖరి పట్ల కూడా గుర్రుగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడి జైలు పాలై పలు కేసుల్లో ఉన్న బండి సంజయ్ విషయంలో బీజేపీ అధిష్టానం తీరు కారణంగానే గెలుపు తథ్యమనుకున్న పలు స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓటమిని మూటగట్టుకున్నారు అన్న అసంతృప్తి క్యాడర్లో ఉంది. ఆ కారణంగానే బీజేపీలో పెద్దగా జోష్ కనిపించడం లేదు.